డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న మన డైలీ బైబిల్ డివోషన్స్లో ఎస్తేరు గ్రంథం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న దైవ సందేశాలు మనం వింటున్నాం. ఈనాటి అంశం, యూదులను రక్షించుటలో రాణి అయిన ఎస్తేరు బాధ్యత, రాజును హామానును విందుకు ఆహ్వానించుట. Queen Esther's responsibility to save the Jews and her invitation to King and Haman to a feast. ఈ అంశంపై దైవ సందేశాన్ని వినక మునుపు ఈ ఉపోద్ఘాత గీతాన్ని విందాం. రక్షణ ప్రభు నీవేనా ఆధారము, దేవ నీవేనా ఆశ్రయము, దేవ నీవేనా శరణము, యెహోవా నీవేనా రక్షణ ప్రభు నీవేనా ఆధారము. కరుణించు దేవా, కరుణించు దేవా, కరుణాల వాలా నీ విరోధిని అపరాధిని, నీ విరోధిని అపరాధిని నిరాశ్రయను, నీవే నా అరుణోదయము, అరుణోదయము, దేవ నీవే నా ఆశ్రయము, దేవ నీవే నా శరణము, యెహోవా నీవే నా రక్షణ ప్రభు నీవేనా ఆధారము. రాజాధిరాజా, రాజాధిరాజా ఘనపరచెదను నీ నామము, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను మహోన్నతుడా నీ నామము, నీ నీతిని కొనియాడెదను, కొనియాడెదను, దేవ నీవే నా ఆశ్రయము, దేవ నీవే నా శరణము, యెహోవా నీవే నా రక్షణ ప్రభు
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. అనుదిన దైవజనంలో ఎస్తేరు గ్రంథం ధారావాహికంగా వింటున్నాం. ఇంతవరకు 3 అధ్యాయాలు, 4వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయంలో హామాను ఎంట్రీ, హామాను కుట్ర, యూదులను చంపాలన్నది, దాన్ని ఏ విధంగా తాకీదులు చేశాడో చూద్దని, దేవుని దాన్ని ఎలా చెడగొట్టాలో కూడా ఉంటుంది. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఎస్తేరు గ్రంథంలో మీరు కనబడుతున్నారు ప్రతి చోట. మీ టైమింగ్, మీరు ఏ విధంగా ఇంటర్ఫియర్ అవుతారో, మీరు ఏ విధంగా కలగజేసుకుంటారు, మన తన ప్రజల్ని కాపాడుకోవటానికి ఏ విధంగా చేస్తారు. శాసనమైనా కూడా ఆ శాసనం తిరగదిప్పి రాయించిన దేవుడు ఉన్నాయన. మీరు కలగజేసుకునే విధానాన్ని మాకు నేర్పిస్తున్నందుకు మేము అభయం పొంది ముందుకు కొనసాగే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మొదటి అధ్యాయంలో విందు, వస్తి తృణీకారము, వస్తిని తీసేసి వేరే రాణి. 2వ అధ్యాయంలో ఎస్తేరు ఎంట్రీ, రాజు ప్రేమించి ఆమెతో ఇంప్రెస్ అయ్యి ఆమె డ్రెస్సింగ్కి, ఆమె సింపుల్సిటీకి రాణిగా చేసుకుంటాడు. 3వ అధ్యాయంలో ఆయన ఎంట్రీ ఎవరిది? హామాన్ విలన్ ఎంట్రీ. 4వ అధ్యాయంలో చూద్దాం. జరిగేదంటే తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదనం చేశారు. ఎవరు? మొర్దెకై యూదుడు గనక యూదులకు వ్యతిరేకం జరుగుతున్న చట్టాన్ని ఆయన వ్యతిరేకించి, ఆ వ్యతిరేకానికి ప్రదర్శన ఏంటంటే, మనం వ్యతిరేకిస్తున్న ఏ శాసనాన్ని అంటే దానికి కొన్ని మీన్స్ ఉంటాయి. హంగర్ స్ట్రైక్ చేయడము, హంగర్ స్ట్రైక్ చేయడము, ప్రజల అసెంబ్లీ ముందర ఏమైనా నినాదాలు చేయటము ఉంటుంది. ఇక్కడ ఏం చేశాడు? రాజు ముందట వచ్చేసి బూడిద పుసుకొని ఏం చేశాడట, ఆయన మధ్యకు వెళ్ళి శోకంతో మా ప్రజలందరూ చనిపోతారని ఒక కేక వేశాడు. ఇది రియాక్షన్. మొర్దెకైని ఆయన ఎస్తేరును కూడా కూడబలుక్కున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఉపవాసం ఉన్నట్టుగా ఉంది. 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపక, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకున్నదు. నువ్వు రాణివైపోయినావు కదా, నువ్వు రాణివైపోయి రాజ దర్బార్లో ఉంటే నీకు తప్పుతుంది అనుకుంటున్నావు ఆ మరణము. నీకు తప్పనే తప్పదు. నువ్వు కూడా యూదులందరూ చనిపోతారంటే నిన్ను కూడా చంపేస్తారు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆమెకు చెప్పాల్సిన విధంగా చెప్పి ఆమెను కూడా కలుపుకున్నాడు అనమాట. అయితే తలంచొద్దు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయము, విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించు. ఇది చాలా అన్ని కాలాలకు, అన్ని యుగాలకు బైబిల్ గ్రంథం అంతటా చాలా కీవర్డ్ అండి ఇది. నువ్వు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు తన ప్రజలను విడిపించాలనుకుంటే ఎక్కడి నుంచో వస్తాడు, ఎవరినో ఉపయోగించుకుంటాడు, ఎవరినో సాధనంగా చేసుకుంటాడు. నువ్వే చేయాలని ఏం లేదు, కానీ నువ్వు నశిస్తావు, నీ ప్రజలు నశిస్తారు. టేక్ ఇట్ ఏ ఆపర్చునిటీ. నువ్వు ఆపర్చునిటీని అవైల్ చేసుకో అని చెప్తున్నాడు. నాకు ఈ మాట చాలా ఇష్టం. 14వ వచనం చాలా ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ చేయాలి. ఇది ఫైనల్ కాల్. ఎవరికి? ఎస్తేరుకు ఒక ఫైనల్ కాల్ ఇచ్చాడనమాట. ఎస్తేరుకు ఆమెను కలుపుకొని ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నారు ఇద్దరు. అదే ఈ మాట చేసిన తర్వాత ఆమె స్పందన ఎట్లా ఉంది? నీవు పోయి శూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజమందరిని సమకూర్చి, అవునా బాబాయ్ ఇలా చేశారని మొర్దెకైతో మాట్లాడి, వీళ్ళందరినీ సమకూర్చు, మనం ఒక పని చేద్దాం. అన్నపానాలు మానేసి 3 రోజులు నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు చూడ ఉపవాసముందురు ప్రవేశించడం న్యాయ వ్యతిరేకమని ఉన్నాను. నేను ఎంట్రీ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా కానీ నేను ఉపవాసం ప్రకటించు, యూదులందరూ సమాజం అందరినీ సమకూర్చి మనం ఒక ఉపవాస దినాన్ని ప్రకటిద్దాం, అన్నపానాలు తీసుకోకుండా చేద్దాం. ఉపవాసం దేని కొరకు? తన ప్రజలు, తన వారి కొరకు, తన వారు నశించకుండా ఉండడానికి. ఇది మనం అందరం నేర్చుకోదగింది. మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ వాక్యం తెలియకుండా ఎంతమంది నశిస్తారో వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన బాధ్యత విశ్వాసుల మీద ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎస్తేరు సంఘానికి సదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ మొర్దెకై తండ్రి లేని ఎస్తేరుకు తండ్రి లాగున్నాడు, ఫాదర్లెస్ టు ఫాదర్ ఆయన. కాబట్టి ఇక్కడ ఈ మొర్దెకై ఆలోచన, రియాక్షన్ అనమాట. ఆమెను ఎస్తేరుతో కలుపుకొని ఎస్తేరుకు ఒక ఫైనల్ కాల్ ఇస్తే ఆమె రియాక్షన్ ఎట్లుందంటే, ఆమె 3 దినాలు ఉపవాసం చేద్దాం, 3 దినాలు చేసిన తర్వాత దాన్ని మనము ఎలాగ రాజును అప్రోచ్ కావాలని ఒక ప్లాన్ సిద్ధం చేసింది. కాబట్టి ఒక యాక్షను, ఒక రియాక్షను, దానికి ఒక ఫైనల్ కాలు. ఆ ఫైనల్ కాల్కు కావలసిన ధైర్యము, విశ్వాసయుతమైన జర్నీ కొనసాగింది. కాబట్టి ఇక్కడ యూదులు రక్షింపబడ్డారు. 2వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణము ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణంలో రాజు సన్నిధిని వెళ్ళి నిలిచాను.
రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చునిండును. రాణి అయిన ఎస్తేరు ఆవరణం నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాణి అప్రోచ్ అవుతుంది, ఆవరణకి ప్రాంగణంలోకి వచ్చింది. రాణి కదా, ఆమెకు చనువు లేదా అనుకోవచ్చు. రాజు దగ్గరికి వెళ్ళడానికి, రాజుతో మాట్లాడడానికి రాణికి కూడా ఇంతే డిస్టెన్స్, ఇంతే స్పేస్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ 2వ వచనంలో చూడు, రాణికి దయ పుట్టెను. తర్వాత రాజు తన చేతిలో ఉండే బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకు ఏమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు, రాజునకు యుక్తముగా తోచిన యెడల నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందునకు రాజువైన నీవు హామాను ఇద్దరు రావాల. ఆమె ఉపవాసం ఉండి గొడవ చేసిందా? విన్నపం ఇచ్చిందా? ఎలిగేషన్స్ ఫైల్ చేసిందా? కంప్లైంట్ ఫైల్ చేసిందా? లేదు. అయ్యా, మీరు ఇలాంటి శాసనం చేశారు, ఆ శాసనం నాకు కష్టమవుతుంది, యూదులను చంపేస్తారని ఏ ప్రస్తావన తీసుకురాలే. డిన్నర్కి ఆహ్వానించింది. ఇదే శత్రువు తల మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది. వాళ్ళ చర్యకు ప్రతి చర్య, వాళ్ళు ఎగబడి తిట్టి ఎంత హర్ట్ చేసినా కూడా నువ్వు సౌమ్యంగా మాట్లాడితే, నేను ఇంతవరకు తిట్టింది ఈ మనిషినా, నేను ఇంతవరకు కోపడింది ఈ మనిషినా అని వాళ్ళకు ఒక జాలి ఏర్పడుతుంది. కానీ కొన్నిసార్లు వికటించి కొట్టే ఆ పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఇక్కడ వేరు, కొద్దిగానే దైవభక్తి ఉంటే అలా ఉంటుంది అనమాట. ఏం చేసింది? అయ్యా మా ఇంటికి డిన్నర్ కానీ పిలిచిందంట. డిన్నర్కి ఎవరు రామంటుంది? ఎక్స్క్లూజివ్లీ మీ ఇద్దరు, రాజు హామాన్ ఇద్దరే రావాలి. ఎందుకు? శాసనం చేసింది రాజు, ప్రపోజ్ చేసింది హామాను. కాబట్టి వారిద్దరితోనే డీలింగ్ అనమాట. ఎంత మంచి ఆలోచన అండి. డిన్నర్కి పిలిచేసింది. మొదటిసారి డిన్నర్కి వచ్చారు, రెండోసారి కూడా డిన్నర్కి వచ్చాడు. ఎక్స్క్లూజివ్గా హామాన్, తర్వాత కింగ్ అండ్ హర్సెల్ఫ్, నలుగురే ఉన్నారు. 5వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది ఆమె ఆలోచన చూడండి. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఆ బానిసకు? ఈ ఆలోచన వచ్చింది అంత దీనురాలి కంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఒక మంచి ఆలోచన కలగజేశాడు దేవుడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి ఏదైనా సమస్య వచ్చి చిక్కులుండి సుడిగుండంలో పడిపోతే దేవుని వైపు చూసినప్పుడు, పౌలు 14 రోజులు ఒక ఓడలో ఆయన ప్రయాణం వెళ్తుండగా, చాలా బాగుంటుంది అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో. ఓడ అన్ని ముక్కలైపోతుంది. 14 రోజులు ఒకటే దాని మీద ఓడ బద్దలైపోయినా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసింది ఎస్తేరు. 10వ వచనం చూద్దాం. అయితే హామాను కోపం అణచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను, తన భార్యను జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం గురించి చాలా మంది పిల్లలు ఉండటం చూసి ఈయన ఏమనుకుంటాడు? హామాను, నాకు దేవుడు చాలా మంచి పొజిషన్ ఇచ్చాడు, అధికారి, నా గొప్పతనం అంతా తెలిసాడు కాబట్టి నన్ను ఎక్స్క్లూజివ్గా నన్నే డిన్నర్కి పిలిచాడని. కానీ ఎక్స్క్లూజివ్ డిన్నర్లో ఏం జరిగిందో తర్వాత తెలుస్తుంది అనమాట. తర్వాత ఈ 10వ వచనం నుంచి చదువుదాం. ఈ గొప్ప ఐశ్వర్యం గురించి చాలా మంది పిల్లలు తనకుంట గురించి రాజు తన ఘనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగో పెద్ద చేసిన తన గురించి వారితో మాట్లాడి, నా స్కిల్ ఎంత, నా డ్రాఫ్టింగ్ ఎట్లా, నా అధికారం ఎట్లా, అందుకని ఒక మంచి పొజిషన్లో పెట్టాడు అని చెప్తున్నాడు. అంటే ఎవరు? హామాను. తర్వాత అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజు నన్ను తప్ప మరి ఎవరిని పిలలేదు. తెలుసా, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎవరిని పిలలే, రాజు నన్ను ఎక్స్క్లూజివ్ అనమాట. కొన్నిసార్లు సెలెక్టెడ్ పీపుల్ని పిలుస్తారు కొన్ని డిన్నర్స్కి, అక్కడ పాలసీ మ్యాటర్స్ అయితే అని తెలుస్తుంది ఇక్కడ కదా. ఇక్కడ ఎక్స్క్లూజివ్ డిన్నర్ ఫర్ హామాన్, తర్వాత రాజు తన భర్తే తన శాసనం. ఇక్కడ చాలా మంచి టెక్నిక్ ఉందండి. తర్వాత రేపటి దినం కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని. ఒకరోజే కాదు, సెకండ్ డే కూడా డిన్నర్ ఉందంట. అయితే యూదుడైన మొర్దెకై రాజకుమ్మం దగ్గర కూర్చుంటూ చూసి, నేను చూసినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరినీ, ఇక్కడ చాలా మంచి మాట ఉందని, 7 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకైని, నేను చాలా మంచి అధికారులకు వచ్చిన మొర్దెకై వంగి నమస్కారం చేయడు, ఆయన అన్ని బయట పెట్టేసి ఆయనకు ఉరికొయ్య మీద ఎక్కిస్తాని ఆ ఉరికొయ్య కూడా తయారు చేయించాడు. తన తలచింది ఒకటి, జరిగింది ఒకటి. చూడండి, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఉరికొయ్య చేయించాను, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పాను. ఈ సంగతి హామానుకు యుక్తంగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాను. అన్నీ, ఎందుకంటే శాసనం చేశాడు, రాజు తన చేతిలో ఉన్నాడు, రాజు గుడ్ లుక్స్లో ఉన్నాడు కాబట్టి ఆ వంగి నమస్కారం చేయి, ఏ ఫాల్ట్ లేదు ఆయనకు, అదొకటే ఉంది, ఆయనను ఉరికొయ్యకేయాలని.
ఆ ఉరికాయ ఎవరి పాలైతో మనం నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. ఇక్కడ చాలా మంచి ఎపిసోడ్ అండి ఇది. రాణి వచ్చి రాజు ఎదుట దీనంగా కనపరుచుకొని, అయ్యా మా ఇంటికి ఎందుకు రండి, రాజును హామాను పిలిచింది. హామాను ప్రగల్భాలు చూడండి ఎలా ఉన్నాయో, ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో. దేవుని సన్నిధిలో ఉన్నవారి ప్రగల్భాలు ఎలా ఉంటాయి, తర్వాత రాజ సన్నిధిలో ఉన్నవారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటాయని ఒక ఆంతర్యం కనిపిస్తుంది. హామాను అధికారాన్ని బట్టి అతిశయపడ్డవాడు, మొర్దకై దేవుణ్ణి బట్టి అతిశయపడ్డాడు. వీరంతరం చాలా గొప్పది ఉంది. ఎవరు దేవుడు ఇద్దరికి దేవుడు కావాలా, దేవునికి ఇద్దరు కావాలా, కానీ అందులో నిజమైన హృదయం ఎవరికి ఉందో వారితోనే దేవుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో చాలా మంచి ఎంత బాగుంటుంది. ఎస్తేరు గ్రంథం అంటే చదువుతా కొద్ది చదువు బుద్ధి అవుతుంది అనమాట. గాడ్ టైమింగ్, గాడ్ ఎట్లా కలగజేసుకుంటాడు, ఎలా విడిపిస్తాడు తన ప్రజల్ని, ఎలా వాడుకుంటాడు సాధనాలుగా విడిపించడానికి అనేది చక్కగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మొర్దెకైని ఎస్తేరును వాడుకొని ఆ హామాను మీద ఆ కుట్రకు ప్రతిగా ఎలా జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.